అరణియార్ ప్రాజెక్టు గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు వింటే తమిళ పేరులాగా అనిపిస్తుంది కదా. కానీ ఈ ప్రాజెక్టు ఉండేది మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే. కట్టించింది మాత్రం తమిళనాడే. జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఇంకో రకంగా కూడా బాగా ఫేమస్. ఈ రిజర్వాయర్ దగ్గర చాలా అందమైన ప్రదేశాలున్నాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగులు, సీరియళ్ల షూటింగులు జరుగుతుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా మార్చాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అసలు అరణియార్ ప్రాజెక్టును ఎప్పుడు కట్టారు? ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అరణియార్ ప్రాజెక్టును 1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. ఆ ప్రభుత్వమే అరణియార్ అని పేరు పెట్టింది. ఇప్పటికీ ఈ పేరు అలాగే ఉంది. ప్రాజెక్టులోని ఆఖరి బొట్టు కూడా తమిళనాడు వాసులకు అందేలా ప్రాజెక్టు గేట్లను 0 లెవెల్లో ఏర్పాటు చేశారు. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 1969లో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు అప్పగించింది. అయితే నీటి వనరులు తమకు అందించాలని ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత 0 లెవెల్ కారణంగా గేట్లపై నీటి ఒత్తిడి పెరిగి 1984, 1993, 2005, 2010వ సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు గేట్లు దెబ్బతిని నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఆ తర్వాత 16 కోట్లతో కొత్త గేట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుతో నాగలాపురం, పిచ్చాటూరు మండలాల్లో 10,000కు పైగా ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు. దీని ద్వారా పిచ్చాటూరు మండలంలో 2,500, నాగలాపురం మండలంలో 3,500 ఎకరాలకు ఆయకట్టు సాగవుతోంది. అనధికారికంగా తమిళనాడులోని సుమారు 100 గ్రామాల ప్రజలకు సాగునీరు అందుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి, మహానగరమైన చెన్నై జాతీయ రహదారి పక్కనే కొలువైన అతిపెద్ద జలాశయం ఇది. ఇక్కడి నుంచి తిరుపతి, చెన్నై నగరాలకు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ ఉండే గార్డెన్ చాలా ఫేమస్. అందుకే ఇక్కడకు వెండితెర, బుల్లితెర దర్శకులు తరలివచ్చేవారు. ఈ ప్రాంతం గతంలో సినిమా షూటింగ్ల స్పాట్లుగా ఉండేది. ఇక్కడ దాదాపు 20 సినిమాల షూటింగ్లు చేశారట. వాటిలో జానకి రాముడు, ప్రేమదేశం, 2 టౌన్ రౌడీ సినిమాలతో పాటు తమిళ సినిమాల షూటింగ్ కూడా జరిగేది. వీటితో పాటుగా వందలాది సినిమాల్లో పాటల చిత్రీకరణ ఇక్కడే సాగింది. టీవీ సీరియళ్లు ఎక్కువ కాలం పాటు ఇక్కడే చిత్రీకరించేవారు. అయితే షూటింగ్ స్పాట్గా ఉన్న ఈ ప్రాంతానికి 20 ఏళ్ల క్రితం పర్యాటక నిర్వహణకు నిధులు నిలిపివేయడంతో పార్కులన్నీ వెలవెలబోయాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం తిరిగి పర్యాటక ప్రాంతంగా మారబోతోంది. అందుకే ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది. దీనికోసం కూడా 1.5 కోట్లు మంజూరు చేసింది. పర్యాటక శాఖకు 5 కోట్లతో అరణియార్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జైకా నిధులైన 35 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అరణియార్ అందాలన్నీ తిలకించేలా ప్రాజెక్టు వద్ద వ్యూ టవర్ను నిర్మించనున్నారు. నదిపై సరదాగా ప్రయాణించేందుకు బోటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులకు అనువుగా కాటేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పర్యాటక శాఖ అందించే నిధులతో అదనంగా మరో బోటింగ్, రిసార్టులు, చిల్డ్రన్ పార్క్, ఉద్యానవనాల అభివృద్ధి, సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్కు అనువుగా గార్డెన్లు నిర్మించనున్నారు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అరణియార్ ఆంధ్రప్రదేశ్లో మంచి పర్యాటక ప్రాంతంగా మారనుంది.